క్రిస్మస్ కానుక లేదు, రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ చీర లేదు, ఆఖరికి పిల్లలకు నాష్టపెట్టుడు కూడా బంద్ చేసి స్కూళ్ళల్లో గంత ఘోరమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చి కరువు తెచ్చింది, ఇచ్చిన మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను అనుకున్నా ఏమైనా 4 మంచి మాటలు చెప్తాడేమో సిరిసిల్లలో ఉండే నేత కార్మికుల కోసం అని. చేయి ఇరిపోయిందా నిన్ననే? మా అక్క చెప్తున్నది. ఏం పేరు అక్క? కాక ఏం పేరు అంటున్నా? చంద్రకళక్క. చంద్రకళమ్మ చెప్తున్నది చెయ్యి ఇరిగిపోయింది నిన్ననే అంటుంది. చెయ్యి ఇరిగిపోవాలి, పువ్వు వాడిపోవాలి, కారు రైమని ఉరకాలి. ఎందుకంటే వాడేమో మొండి చేయోడు, వీడేమో చెవులో పువ్వు పెట్టేటోడు, ఇద్దరు లంగలే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆగం కాకుండ్రి. ఎవడన్నా ఇంటికి వస్తే మంచిది కొడుకు అని చెప్పి మంచిగానే పంపిండ్రి. కానీ 13 తారీఖు కొద్దిగా ఎండ ఉన్నది నాకు ఎరికే. 13 తారీఖు రోజు దయచేసి పొద్దున 7కి బయటికి రాండ్రి. 9 లోపలనే ఓట్లు వేయండి. ఎండ ఉంది కదా అని చెప్పి ఆయన ఇంట్లో ఉండకూరి. మరి వాళ్ళు వీళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఆయన దొంగ ఓట్లు వేసి గెలుస్తారు. వాళ్ళు ముందే మంచోళ్ళు కాదు. దయచేసి నేను నమ్ముకున్నది మిమ్మల్ని. 5 సార్లు గెలిపించిర్రు. మీకు ఎన్నటికైనా రుణపడి ఉంటా, మీకు సేవ చేస్తా. మళ్ళా మీరు 10-12 ఎంపీలు ఇస్తే మళ్ళా మన కేసీఆర్ గారు సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సిరిసిల్ల బాగుండాలంటే, తెలంగాణ బాగుండాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమనే మాట కూడా యాద్ చేసుకోండి. వినోద్ అన్న గారి కారు గుర్తుకు దయచేసి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు మరి అందరం కూడా మనం ఓటేద్దామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఎండపూట కూడా వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా కౌన్సిలర్ గాలి ముచ్చట్లు, అన్ని బద్మాష్ ముచ్చట్లు తప్ప ఒక్కటి కూడా మంచి మాట ఉండదు. ఏం మాట్లాడితే నోరు తెరిస్తే ఏం చేసినావు అడుగుని, ఇంటికి వస్తారు మీకు. అరే సిరిసిల్లకి ఏం చేసినావో ఒక్క పని చూపెట్టరా నీకు కొట్టేస్తాను అడుగుని. కేటీఆర్ ఏం చేసిండో మేము తీసుకుపోయి చూపెడతాం. మెడికల్ కాలేజ్ తెచ్చిండు, నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు, వ్యవసాయ కాలేజ్ తెచ్చిండు, కలెక్టర్ని ఇక్కడ కూర్చోబెట్టిండు, ఎస్పీని ఇక్కడ కూర్చోబెట్టిండు. కేసీఆర్ ఇవన్నీ తెచ్చిండు. మా నేతన్నలకు బతుకునిచ్చిండు, 3000 కోట్ల ఆర్డర్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావు? రూపాయి పని చేసినావు అని బీజేపీ అని అడగండి. ఒక్క పని చూపెడితే, ఒక్క పని సిరిసిల్లలో చూపెడితే నేను దేనికంటే దానికి తయారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎలక్షన్ రాగానే కులం పేరు మీద, ఎలక్షన్ రాగానే మతం పేరు మీద, ఎలక్షన్ రాగానే దేవుని పేరు మీద మరి ఇలా డ్రామాలు ఆడేటోళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి. పని చేసేటోళ్ళకి ఆశీర్వాదం ఇయ్యండి. వినోద్ కుమార్ గారు చదువుకున్నాడు, లాయరు, వకాలత్ చేస్తాడు. ఆయన ఢిల్లీకి పోతే, పార్లమెంట్కి పోతే మన తరఫున కొట్లాడతాడు. ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది. 4.5 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అన్ని కథలు చెప్పిర్రు. తులం బంగారము, బస్సు ఫ్రీ, 4000, 2500, రైతు రుణమాఫీ, ఇది చేస్తాం అది చేస్తామని ఏం కూడా చేయలే. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఇటు వీళ్లకు అటు ఆ పైన పెద్ద మనిషికి ఇద్దరికి ఒకటే ఓటుకొని బుద్ధి చెప్పచ్చు. చోటాబాయికి బడాబాయికి ఇద్దరికి ఒకటే దెబ్బ కొట్టచ్చు. మీరు మళ్ళొక్కసారి నన్ను బలవంతుని చేయాలంటే, నాకు బలం ఇవ్వాలంటే పార్లమెంట్కి కూడా దయచేసి మాకు మద్దతు ఇవ్వండి. కేసీఆర్ గారికి మీరు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే, కేసీఆర్ గారికి మీరు కరీంనగర్ ఎంపీతో సహా 10-12 ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల మళ్ళా కేసీఆరే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. సార్ ఉన్నప్పుడు మంచిగుండనా లేకుండా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండనా లేకుండా? మంచిగుండే అనేటోళ్ళు ఒకసారి శైలి అవ్వట్లేదు. ఇక ఇది చాలనా? మరి మంచిగుండే అనుకుంటే మాకు ఓటేయాలి. నీళ్ళు వచ్చినాక మంచిగుండే అంటే మీ ఇష్టం, ఇక నేనేం చెప్పగాని. బతుకు తెరువు మంచిగుండే, వర్షాలు బాగా పడ్డాయి, నీళ్ళు వచ్చినాయి, మన చెరువుల నీళ్లుండే, మన మిడిమానేర్ల నీళ్లుండే, మన నేత కార్మికులు బాగుండే, ఆత్మహత్యలు లేకుండే, సిరిసిల్ల డెవలప్మెంట్ జరుగుతుండే అనుకుంటే దయచేసి మాకు ఓటేయండి. మతం పేరు మీద రాజకీయం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వాళ్ళకంటే ఎక్కువ భక్తులం మనం, వాళ్ళకంటే ఎక్కువ గుళ్ళు మనం కట్టినాం, వాళ్ళకంటే ఎక్కువ మనుషులను, మతాలు, కులాలను చూడకుండా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మొన్నటిదాకా మనం ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇస్తుంటిమి, క్రిస్మస్ వస్తే పేద క్రిస్టియన్లకు. అదేవిధంగా ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా ఇస్తుంటిమి. అదేవిధంగా హిందూ అయితే బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటుంటున్నాం. కాబట్టి నేను ఇంటింటికి ఫోటోలు పంపిన, కాబట్టి మీకు ఇంటింటికి అక్షింతలు పంపిన, కాబట్టి నాకు బుద్ధుంది. గుడిగట్టుడే ముఖ్యమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండంగా యాదగిరిగుట్ట కట్టిండా లేదా కేసీఆర్? మరి ఓట్లు అడిగినామా దాని పేరు మీద? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? ఎమ్మెల్యే గెలిచినాడు. ఇప్పుడు నేను గెలిచిన 15 ఏళ్ల నుంచి మీరు నన్ను గెలిపిస్తాను. 5 సార్లు గెలిచినాక ఒకవేళ నేను ఏదన్నా మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఓటు అడిగినాడు, నేను చెప్పాలి కదా ఏం పని చేసినో. రోడ్లు వేసినా, మోరీలు వేసినా, సిరిసిల్లను అందంగా చేసినా, కాలేజీలు తెచ్చినా, ఇక్కడికే కలెక్టరేట్ తెచ్చినా, జిల్లా చేసినా, నీళ్లు తెచ్చినా, ఇవి చెప్పాలి.
ఇవేం లేదు. మళ్ళీ నేను మళ్ళొచ్చి నేను కూడా జై లక్ష్మీ నరసింహస్వామి జై తెలంగాణ అన్నా అనుకో, పనేం చెయ్యా, దేవుని పేరు చెప్తా, ఓట్లు అడుగుతా అంటే ఓట్లు గుద్దుదామా? గుడ్లు గట్టుడే ముఖ్యం అనుకుంటే అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందటనే. ప్రాచీన శిల్పకళా సంపదతోని నవీన శిల్పులతోని బ్రహ్మాండమైన గుడి యాదగిరిగుట్ట కట్టిండు. ఒక్క గుడులు కట్టుడే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాల లాంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మన మిడుమానేరు కట్టిండు, సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. అట్లాంటి ఆధునిక దేవాలయాలు కట్టి వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలే. రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ దేవుళ్ళ పేర్లు పెట్టిండు. దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. అదే విధంగా ఇవాళ మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఎందుకు వేయాలంటే హిందువు అయితే నా కోటే అంటే, ఇదివరకు మనం హిందువులు కాదా? బీజేపీ అనే పార్టీ లేకముందు, బండి సంజయ్ అంటోడు లేకముందు మనం హిందువులు కాదా? బొట్టు పెట్టుకోలేదా? మనం ఇంట్లో పూజ చేసుకోలేదా? దేవునికి మొక్కలేదా? ఉగాదికి, దసరాకు, మార్కండేయ జయంతికి మన దేవుడు వచ్చిందా? ఎట్లా రాజకీయం చేస్తున్నారంటే 5 ఏళ్ళేమో గాలి తిరుగుడు, గాలి మాటలు. ఒక్క పారన్న 5 ఏళ్లలో ఈ బండి సంజయ్ అంటే ఆయన కనబడ్డా మీకు సిరిసిల్లలో? ఎప్పుడన్నా మీ కష్టంలో కనబడ్డా? నేతన్నకు రూపాయి సాయం చేసిండా? రైతుకు సాయం చేసిండా? ఇంకొక మాట మా ఆడబిడ్డలు జాగ్రత్త గినాల దయచేసి. ఈ నరేంద్ర మోడీ అంటే ఆయనే మామూలు మనిషి కాదు. 2014లో మస్తుగా మాటలు చెప్పిండు. ఏమన్నాడు అన్నాడు? బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చిండు. మొత్తం మీరందరూ అకౌంట్లు తెరుగుండ్రి, నల్లధనం వాపస్ తెస్తా, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? పడ్డా ఎవరికైనా 15 లక్షలు? కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలు వచ్చినాయి. కేసీఆర్ వేసిన రైతు బంధు వచ్చింది తప్ప ఎన్నడన్నా రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి? మరి ఎందుకు ఓటేయాలని అడిగితే మళ్ళీ ఒకసారి దబాయించుడేమనంటే జై శ్రీరామ్. మనం కూడా రాముడికి మొక్కుదాం. రామునితోనేం పంచాయతీ లేదు, కానీ రాముడు కూడా లంగలకు దొంగల కోట్లేమని చెప్తలేడు. రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పిండు. రాముడు మర్యాద రాముడు ఏమన్నాడు? రాముడు రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఎంపీగా గెలిపిస్తే ఎంపీ పనిచేయాలి, పార్లమెంట్ కోవాలి, పార్లమెంట్లో మన ప్రజల తరఫున అడగాలి, అక్కడి ప్రభుత్వంతో 4 పైసలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి, 4 ఇండ్లు తేవాలి. ఇక్కడ మంచిళ్ళ సౌలత్ కోసం తనలేసి నన్ను గెలిపించి 5వసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ఎల్లవేళలా విధంగా మన పెద్దలు కేసీఆర్ గారికి కూడా మీరు సిరిసిల్ల నుంచి ఆశీర్వాదం ఇచ్చింది. కానీ వేరే కొన్ని జిల్లాలలో, కొన్ని ఊర్లలో, వేములవాడలో కావచ్చు, పక్కకు మానకొండూరులో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసిందో, అరిచేతుల వైకుంఠం చూపెట్టిందో, దానికి మోసపోయి కొంతమంది మరి ఓట్లు వేరే తిరిగేసిండ్రు. దాంతో మన గవర్నమెంట్ పోయింది. మన గవర్నమెంట్ పోయినాక ఈ 4.5 నెలల్లో ఏమేమి అవుతుందో, ఏమేమి జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తుండ్రు. సిరిసిల్లలో ఇదివరకు 9 నెలలు మన నేత కార్మికులకు పని ఉంటుండే. 9 నెలలు కడుపు నిండా 15 నుంచి 20 వేలు సంపాదించుకున్నట్టు, కనీసం 3 ఏళ్ళు నోట్లకు పోయేటట్టు, బువ్వ దొరికేటట్టు పరిస్థితి ఉండే. కానీ 4.5 నెలల్లో మొత్తం సాంచల్ బంద్ పెట్టింది ఈ ప్రభుత్వం. రంజాన్ కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు, రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ చీర లేదు. ఈ 3 ఆర్డర్లు బంద్ చేసుడుతోని ఇలా సిరిసిల్ల నేత కార్మికులు మళ్ళొక్కసారి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మళ్ళొక్కసారి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. 6 గ్యారెంటీలను ఉదరగొట్టిరు. 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసినామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. 2 ఎవరికైనా వచ్చిందా? లేడీస్కు రాలేదా? సీక్రెట్ గా ఎవరికైనా వచ్చిందా? అయింది 4,000 రూపాయలు వచ్చింది. ఎవరికైనా పెన్షన్లు, కులం బంగారం వచ్చిందా? మరి బంగారం దొరుకుతలేదా గవర్నమెంట్కు? బంగారం షాపులు లేవు. నన్ను అడిగితే మొన్న ఈ 4 నెలలనే 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. మరి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నమ్మిండ్రు. బస్సు ఫ్రీ అంటే, బంగారం ఫ్రీ అంటే, 2,500 అంటే, 4,000 అంటే, నోటికి వచ్చినట్టు ఎటువంటి తట్టు నరికితే నమ్మి కొంతమంది మోసపోయినరు. కానీ ఇవాళ ఏమైంది? కరెంటు కోత చాలా అయింది. కరెంటు కోతలు చాలా అయినాయి. మళ్ళా అయినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా అట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచిళ్ళు మంచిగా ఉండే, మన తంగలపల్లి వాగు కింద బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండేనా? ఇవాళ ఉన్నాయా? సముద్రం చూసినట్టు ఉంటుండే. ఇవాళ ఉన్నదా? కాంగ్రెస్ వచ్చినాక దరిద్రం కాలు పెట్టినట్టు అయింది మళ్ళీ రాష్ట్రంలో. అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది ఒకటే, ఆగం కావద్దు. కేసీఆర్ సార్ మనకు చెప్పిండు, మంచిగా చెప్పిండు, మోసపోతే గోస పడతామని చెప్పిండు. ఇన్లే మనల్ని కొంతమంది ఇన్లేదు, ఆగమైనం.
మరి 4.5 నెలల్లోనే ఇలా మళ్ళీ ఒక ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. మీ అందరికీ నేను కోరేది ఒకటే, పార్లమెంట్లో మన కోసం గట్టిగా కొట్లాడేటోడు, మన నేతన్నల కోసం, మన రైతుల కోసం, మన ప్రాంతంలోని పేదల కోసం కొట్లాడేటోడు ఉండాలి తప్ప గాలి తిరుగుడు, గాలి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటే నడవదు. ఇలా బీజేపీ వాళ్ళు లాస్ట్ టైం 5 ఏళ్ల కింద గెలిచిరు, ఇదే మన సిరిసిల్లకి వెళ్ళి కూడా మనం లోట్లేస్తే గెలిచిరు. ఇలా ఎందుకు వేయాలన్నా ఓటు అంటే ఏం చెప్పరు, ఒకటే ఒక్కటి చెప్తారు, గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి నేను ఇంటింటికి ఫోటోలు పంపిన కాబట్టి, మీకు ఇంటింటికి అక్షింతలు పంపిన కాబట్టి నాకు గుర్తుంటుంది. నల్లాడాలి, సిరిసిల్ల సాంచలను మంచిగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 4 మంచి పనులు చేయాలి. ఒక్క పని చేసిండు 5 ఏళ్లలో, ఎక్కడన్నా ఒక్క శిలాఫలకం చూపెడతారా? బండి సంజయ్ది మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కానీ సిరిసిల్ల పట్టణంలో కానీ ఒక్క శిలాఫలకం ఉందా? బండి సంజయ్ది ఒక ఫలానా పని చేసిండు, ఫలానా 4 రూపాయలు ఇచ్చినది ఉన్నదా? ఏది లేదు. ఏమన్నంటే గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. నేను అడుగుతున్నా, గుడి కట్టినాం అంటే ఏమలాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడు? కొండగట్ట అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? సిరిసిల్ల మార్కండేయ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? బీజేపీ 40 ఏళ్ళ కింద వచ్చింది. అంజన్న 100 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు, రాజన్న 1000 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు. అంటే వీళ్ళు ఉట్టక ముందే, వీళ్ళ తాతలు ముత్తాతలు ఉట్టక ముందు నుంచే ఉన్నాడు రాజన్న, అంజన్న. వీళ్ళు దచ్చినాక కూడా ఉంటారు, వీళ్ళ పార్టీ చచ్చిపోయినాక కూడా రాజన్న ఉంటాడు, అంజన్న ఉంటాడు, రాముడు ఉంటాడు, అందరు ఉంటారు, ఎవరికేం కాదు. దయచేసి ఎట్లా తీసుకొస్తున్నారు అంటే కథ ఎట్లా మాట్లాడతారంటే, మా కోటెత్తే దేవుని కోటేసినట్టే, మేము దేవుని బిడ్డలం, మనం కాదంటే దేవుని బిడ్డలం. అందుకే దయచేసి ఆగం కాకుండ్రి, ఆగమయ్యి అన్ని పిరం చేసిన మోడీకి ఓటే వేయకుండ్రి. అన్ని పిరం చేసిండే నేను ఉత్తగానే అంటలేను. మోడీ 2014 అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400. ఇవాళ ఎంత అయింది? 1200. 1000 కాదు, 1200. నువ్వు సిలిండర్లు కొంటలేవు, నీకు ఎక్కలేదు. 1200 అయింది. మీ ఇంట్లో మీ ఆవిడ నడితే వెళ్తారు శ్రీనివాస్, నీకు తెలియదు. 1200 అయింది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. 10 ఏళ్లలో అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. మీరు అడగచ్చు, అన్న నువ్వు ఆయన అంటున్నావు ఎట్లా పిరం చేసిండు చెప్పు అని. ఎట్లా పిరం చేసిండో కూడా మీకు చెప్తా. మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, వేరే దేశాలకు వెళ్ళి క్రూడ్ ఆయిల్ ముడి చమురు తెచ్చుకోవాలి. ఆ ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేస్తే అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ వెళ్తుంది. మరి మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు 2014లో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ డ్రమ్ము ధర, బ్యారెల్ ధర $100 ఉండే. ఇవాళ ధర $16 తగ్గింది, $84 ఇవాళ 2024 సంవత్సరంలో 10 ఏళ్లలో ధరలు తగ్గినాయి. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా? పెరగాలన్నా? తగ్గాలి కదా. మరి తగ్గినా పెరిగినాయా? 60 రూపాయల డీజిల్ ఏమో 105 అయింది, 70 రూపాయల పెట్రోల్ ఏమో 110 అయింది. మరి డీజిల్ పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగా? మరి డీజిల్ పెరిగితే కూరగాయలు తెచ్చేటోడు, పప్పు తెచ్చేటోడు, ఉప్పు తెచ్చేటోడు లారీలల్లా వాడు రేట్లు పెంచుతాడా పెంచడా? గందుకు పిరమైనవి పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, కూరగాయలు అన్ని పిరం చేసినోడే ఈ నరేంద్ర మోడీ. అందుకే భారతదేశంలో ఆడబిడ్డలు ఇవాళ రేపు ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటాను. దయచేసి నేను మిమ్మల్ని అందుకే కొడుతున్నా, ఈ పిరమైన పార్టీకి పరాయి పార్టీకి పొరపాటున కూడా ఓట్లు వేయకుండ్రి. రాముని పేరు చెప్పి ఓట్లు వేసుకొని అవతల పడదామనే లంగలు వీళ్ళు. ఒక్క పని చేయరు, గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు, అన్ని బద్మాష్ ముచ్చట్లు తప్ప ఒక్కటి కూడా మంచి మాట ఉండదు. ఏం మాట్లాడితే నోరు తెరిస్తే ఏం చేసినావు అడుగుని ఇంటికి వస్తారు మీకు. అరే సిరిసిల్లకి ఏం చేసినాడు? ఇచ్చిండా 6 గ్యారంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి, ఎన్నికలకు ముందేమో అభయహస్తం, ఎన్నికలు అయిపోయినకనేమో భస్మాసుర హస్తం అన్నట్టు లతా పైకి రామ్మ. ప్రార్థన ఒకటే, ఒక దిక్కేమో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఒక దిక్కు, ఇంకో దిక్కేమో భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే ఏం చేసిండ్రయ్యా చెప్పండి, పైకి రామ్మ. ఏం చేసిండ్రయ్యా చెప్పండి, ఎందుకు ఓటేయాలి మీకు కరీంనగర్ పార్లమెంట్ లా అంటే 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ఆయనని గెలిపించినాం. బండి సంజయ్ కుమార్ అనే పెద్ద మనిషి ఎంపీగా గెలిచింది. ఈ 5 ఏళ్లలో రూపాయి పని చేసిన పెట్రోల్ 110 అయింది. మరి డీజిల్ ధర పెరిగితే ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఆటో కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? డీజిల్ ధర పెరిగితే కూరగాయల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? అదంతా కారణం ఒకటే ఒకటి, ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు దోసుకున్నాడు నరేంద్ర మోడీ పెట్రోల్ మీద, డీజిల్ మీద, సామాన్యుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర. దాంతో ఏం చేసిండు ఎరికేనా? మన దగ్గరనేమో తీసుకున్నాడు 30 లక్షల కోట్లు, తీసుకొని 14.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద వాళ్ళ దోస్తులు అదానీలు, అంబానీలు వాళ్ళకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. నేను అబద్ధం చెప్తలేను.
నేను అబద్ధం చెప్పినా ఎవడన్నా కూడా బీజేపీడు బండి సంజయో కిషన్ రెడ్డో ఎవడన్నొక్కడు రుజువు చేస్తే రేపే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా పెడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అబద్ధం చెప్తలేను. పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచి ఇవాళ నిత్యావసర వస్తువులన్నింటినీ పిరం చేసినోడే నరేంద్ర మోడీ. అందుకే దేశంలో ఇవాళ ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మా పిల్లలు మా చెల్లెలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ నన్ను ఎవరైనా అడిగితే ఎందుకు వేయాలన్నాయా కేసీఆర్ కు ఓటు అంటే నేను ఇదే కారులో గుసబెట్టుకొని మొత్తం సిరిసిల్లంతా తిప్పుకొస్తా. గంట సేపు గంటలు చూపెడతా. నీళ్ళు ఎక్కడ తెచ్చినాం, మెడికల్ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం, వ్యవసాయ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ కట్టినాం, నర్సింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం, సాంచల కోసం ఏం చేసినాం, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎట్లు ఇచ్చినాం, 3,000 కోట్ల ఆర్డర్లు ఎట్లు ఇచ్చినాం, 400 కోట్ల రూపాయలతోని నేత కార్మికులను ఆసాములను చేసే పని ఏం చేసినామో మొత్తం తిప్పి చూపెడతా. అదే బీజేపీడు ఒక్క పని చూపెట్టమను. ఒక్క పని ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని అడిగే ఒక్క పని చూపెట్టమను. నేను దేనికంటే దానికి తయారు. మీ ఇంటికి వస్తారు బీజేపీ వాళ్ళు, అక్క ఓటేయండి, అన్నా ఓటేయండి, జై శ్రీరామ్ అంటారు. వాళ్ళకు ఒక మాట చెప్పుర్రి, శ్రీరాముడు మంచోడే, శ్రీరాముడు దేవుడు. కానీ రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? అందరిని ఒకటే తిరిగి చూడమన్నాడు. మరి ఇలా గుజరాత్ కేమో లక్షల కోట్లు ఇస్తాడు నరేంద్ర మోడీ, తెలంగాణకు మాత్రం బుడ్డ పైస ఇయ్యాడు. గందుకోటే అన్న మనం ఇదేనా రాజధర్మం? ఇవాళ మరి మన దగ్గర నేత కార్మికులు చచ్చిపోతుంటే ఎన్నడన్నా నరేంద్ర మోడీ గాని బండి సంజయ్ గాని ₹1 సాయం చేసిండా? ఎన్నడన్నా సిరిసిలకు బుడ్డ పైస సాయం చేసిండా? మరి ఎందుకు వేయాలి ఓటు? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సందర్భంగా ఏ వార్డులన్నా ఏ గల్లీలన్నా ఒక్క శిలాఫలకం చూపెడతారా బండి సంజయ్ కుమార్ గారిది? ఒక్క పని, పై సంబంధం పని, ఒక రోడ్డు మోరో నల్లనో ఒకళ్ళకు పింఛనో ఒక్క పని చేసిండా ఈ 5 ఏళ్లలో? మరి పనికిరాని ఎంపీ మనకెందుకు? ఆలోచించుండ్రి. ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తుండ్రట, అక్షింతలు తీసుకొని వస్తుర్రట. తెచ్చిరా అక్షింతలు? నెత్తి మీద చల్లినరా? అవి ఆడికెళ్ళి రాలే, గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి మీ నెత్తి మీద చల్లిపీకినారు. లంగలు, పచ్చి లంగలు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే లంగలు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది అయోధ్యకి వెళ్ళి రాలే, ఏం రాలే, గీడికెళ్ళే కంట్రోల్ బియ్యంలో పసుపు చల్లి నెత్తి మీద అక్షంతలు చల్లి అవతల పడతాండ్రు. ఏమన్నా అంటే ఇగో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. నేను అడుగుతున్నా, గుడి కట్టుడే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండంగా కట్టలే. కానీ మనం ఏంటన్నా దేవుని పేరు మీద రాజకీయం చేసినామా? కేసీఆర్ గుడి కట్టుడే కాదు, కేసీఆర్ ఆధునిక గుడ్లు కూడా కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, మన మిడ్మానేరు కట్టిండు, మన రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చిండు, కన్నీళ్లు దుడిచిండు. గొంతెండకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేసే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చినోడు కేసీఆర్. గుడ్లు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చేసినవయ్యా, ఎందుకు ఓటేయాలంటే వాళ్ళకి వేరే ఏమి తెలియదు. ఒకటి తెలుసు, జై శ్రీరామ్ గంతే. అది తప్ప ఇంకొక ముచ్చట చెప్పారు, ఒక మాట చెప్పారు. నేను ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలకు దండం పెట్టి చెప్తున్నా, పొరపాటున బీజేపీ కోటేస్తే ఏం జరుగుతుందో ఒక్క మాట చెప్తా. ₹400 సిలిండర్ ఉండే మోడీ వచ్చినాడు 2014లో. ఇవాళ ఎంత అయింది? ₹1,200 అయింది. ఇవాళ 1,200 అయింది. మరి ఇంకొకసారి మోడీ కోటేస్తే 5,000 అవుతుంది సిలిండర్. 5,000 అవుతుంది సిలిండర్, 5,000 అవుతుంది. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఈ అన్న అవుతానే చెప్తున్నాను, కానీ వాస్తవం ఒక ముచ్చట చెప్తున్నాను. ఇవాళ దేశంలో పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే ప్రతి వస్తువు ఇవాళ మొత్తం పిరమైంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ చేయబట్టి. ఎట్లా అంటారా? ఒక్క మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి, 10 మందికి చెప్పుండ్రి. 2014లో ఈ నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి, మనం ముడి చమురు అంటారు దాన్ని. బయటికి వెళ్ళి కొనుకొచ్చుకోవాలి, గల్ఫ్ దేశాలలో అమెరికా కాడ కొనుకొచ్చుకోవాలి. ఆ కొనుకొచ్చుకున్నప్పుడు ఆనాడు డ్రమ్ముల లెక్కన కొనుకొచ్చుకుంటాం మనం. ఆనాడు డ్రమ్ము బ్యారెల్ ముడి చమురు $100 ఉండే. ఏది? 2014లో 10 ఏళ్ల కిందట. ఇవాళ అది తగ్గింది, $100 వెళ్ళి తగ్గింది, $84 వచ్చింది, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే అందులోకెళ్ళి వచ్చే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరిగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి. ₹60 డీజిల్ 105 అయింది, ₹70 పెట్రోల్ 110 అయింది. మరి డీజిల్ ధర పెరిగితే ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఆటో కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా?
డీజిల్ వినోదన్న ఎంపీగా ఇదివరకు 5 ఏళ్లు మీ దయతో 2014 నుంచి 19 దాకా పనిచేసిండు, బ్రహ్మాండంగా పనిచేసిండు. కరీంనగర్ గొంతు పార్లమెంట్ లో వినిపించిండు. రేపటి రోజున నాకు ఒక జోడిదారు కావాలి. మీరు ఎమ్మెల్యే గెలిపించిర్రు, ఎంపీ కూడా మనోని గెలిపిస్తే ఇద్దరం జోడెద్దులు లెక్క ఉరుకుతాం, సిరిసిల్ల కోసం కొట్లాడతాం, గల్ల పట్టి అడుగుతాం, మా వాళ్ళకి ఎందుకు సాయం చేయమని అడుగుతాం. ఒక గసం తోడు కావాలి. నేను ఇటు గుంజితే ఇంకోటి అటు గుంజితే ఎటు కాకుండా అవుతాం. ఆఖరికి నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ పోయిందన్న బాధ మీ అందరికి ఉందా? ఉందా లేదా? మేము సిరిసిల్లలో మా ఓట్లు వేసినాం కానీ ఆయనతో ఓడిపోయిన బాధ ఉందా? మరి ఆ బాధ పోవాలంటే ఒకటే మందు, మీరు 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుర్రి, సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడు. మీ ఓటుతోనే ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలి. 2014లో 15 లక్షలు ఎత్తా అని మోసం చేసిన మోడీకి, తులం బంగారం అని మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఒకటే సమాధానం, ఒకటే ఓటుతో ఇవ్వండి. తప్పకుండా సిరిసిల్ల నుంచి వినోదన్నకు బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపియండి. 13 తారీఖు నాడు ఎండ బాగుంటది ఈ రోజు లెక్కనే. మరి పొద్దున్నే రండి బయటికి, 7 కొట్టగానే రండి, 8 వరకు మొత్తం పోలింగ్ పూర్తి చేసుకొని పోండి. తర్వాత ఎండుంది మెల్లగా పోతాం అనుకుంటే నడవది. తప్పకుండా వచ్చి 3వ నెంబర్ మీద ఉంది కారు, 3వ నెంబర్ మీద ఉంది కారు. తప్పకుండా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములందరినీ కోరుతూ, నిన్ననే మా సోదరి, మా కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ జన్మదినం జరుపుకున్నది. ఆమెకు కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఉంది లత, జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎండాకాలం బయట ఎక్కువసేపు ఉండకూరి వడదెబ్బ తాకుతుంది. బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళ ముఖం మీద దర్వాజా చల్లుకుంటారు. దయచేసి థ్యాంక్ యూ. జై తెలంగాణ. आप सभी भाइयों से गुजारिश है कि गुजारिश है को भेजना है पहली बार। और दूसरी बात, 2014 में बीजेपी को और मोदी को रोके पूरे तेलंगाना में केसीआर, 18 में रोके केसीआर, 23 में भी बंडी संजय को, अरविंद को, ईटेला राजेंद्र को, हर किसी को हराए हम। कांग्रेस में वो काबिलियत नहीं है, उनको हराने की, उनको रोकने की काबिलियत तो है नहीं। गुजारिश आपसे इतनी है, एक सेक्युलर पार्टी मदद कीजिए, दुआ कीजिए हमारे लिए, ताकि विनोद भाई जीते और करीमनगर की आवाज़ और हम सबकी आवाज़। और मेरे लिए एक अच्छा साथी मिलेगा यहाँ पे, आप सिलसिला में मेरे को जिताए, मेरे को एक और साथी दिए एमपी में, तो और शानदार डेवलपमेंट हो सकता है। केसीआर जाने के बाद कैसा लग रहा है आपको? नया हुकूमत कैसा है? अब कैसा है बोलो? अच्छा है, ठीक है, आप मदद करिए हमारी। ఉండాలి, మన తెలంగాణ గొంతు పార్లమెంట్ ఉండాలి. దయచేసి కారు గుర్తు మర్చిపోకండి. థ్యాంక్ యూ. పేరేనా रशीद भाई, याद से कार का निशान है 13 तारीख वोट है आपका। సెల్ఫీ ले పెట్టిందే మీకోసం కదా. కౌన్సిలర్ ఎవరు కొట్టేసిన? కౌన్సిలర్కి ఎవరు కొట్టేసిన తెలియదా? పేరు పద్మనగర్ సిద్ధిరాజా, పేరు పూర్ణ. ఎక్కువ టైం తీసుకోండి మీది. ఇంత ఎండలో కూడా ఇక్కడ పేరున గౌరవనీయులైన మా మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, అదేవిధంగా పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి జెండా అంటేనే ఇది కార్మిక క్షేత్రం. ఇక్కడ మొత్తం కార్మికులు
పూర్తి స్థాయిలో కొలువుండే ప్రాంతం ఈ జెండా. మొదటి నుంచి ఏ ఉద్యమమైనా, కార్మిక ఉద్యమమైనా ఇక్కడి నుంచే మనకు అలవాటు, ఇక్కడి నుంచే మొదలైంది. మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. సరే, మీరు ఇక్కడ సిరిసిల్లలో గెలిపించారు, కానీ దురదృష్టవశాత్తు కొన్ని వేరే నియోజకవర్గాలల్లో మరి కాంగ్రెస్ వాళ్ళు అరిచేతుల వైకుంఠం ఏదైతే చూపెట్టిరో అది నమ్మి ఆనాడు కేసీఆర్ సార్ చెప్పిండు, మోసపోతే గోసపడతామని చెప్పిండు. అయినా కొంతమంది నమ్మి బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నెలకు 2500, ముసలోళ్ళకు 4000, కేసీఆర్ ఒక్కరికే పింఛన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తాను, ఆయన నరికితే అన్ని 100 రోజులనే చేస్తా, మీకు బ్రహ్మాండంగా 100 రోజులలోనే ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెడతా అని చెప్పి ఆయన ఓటు తీసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు. మరి 4.5 నెలల, ఈ 4.5 నెలల్లో మన సిరిసిల్లలో ఏం జరుగుతున్నది, రాష్ట్రం మొత్తం ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు. ఇది వరకు బ్రహ్మాండంగా మనకు తంగెలపల్లి వాగు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతూ జీవితంలో ఎన్నడూ చూస్తామనుకోని విధంగా ఆ బ్రిడ్జ్ కింద ఒక సముద్రం లెక్క నీళ్లుంటుండే. ఇలా ఉన్నాయా నీళ్లు? మరి ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. కరెంటు కోతలు మళ్ళా చాలా అయినాయా కాలేదా? సాంచలు బంద్ అయినాయా? మంచిళ్ళకు మళ్ళా గోస చాలైందా? మరి మార్పు వచ్చిందా? బాగుందా మార్పు? మార్పు 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 అని చెప్పి ఉదరగొట్టిరు. మార్పు ఏం మార్పు అంటే ఇది కరెంటు పోయే మార్పు, మంచిళ్ళకు మళ్ళా గోసపడే మార్పు, మంచిళ్ళ కోసం యుద్ధాలు చేసే మార్పు, మన సముద్రం లాంటి మిటుమానేరు మాయమయ్యే మార్పు, ఇది తీసుకొని వచ్చిండు. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నిన్న సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్లకు వచ్చిండు. వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నాడు. 5 గ్యారంటీలు అమలు చేసిన నేను అని అంటుండు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఎవలకన్నా ఒక్కలకు లగ్గాలైతే తులం బంగారం వచ్చిందా? మరి 5 గ్యారంటీలు అమలు అయినట్టేనా? ముసలోళ్ళకు 4000 పెన్షన్లు వస్తున్నాయా? 2500 రూపాయలు వస్తున్నాయా? ఆడోళ్లకు, మహిళలకు వస్తున్నాయా? ఆడబిడ్డలకు ఎవరికేం రాలే. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రైతులకు అయ్యిందా? క్వింటాల్కి 500 బోనస్ ఇస్తానని ఇచ్చిండా? 6 గ్యారంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినకనేమో భస్మాసుర హస్తం అన్నట్టు లతా పైగ్రామం. ప్రార్థన ఒకటే, ఒక దిక్కేమో